ధూమపానం అనేది మీ ఆరోగ్యం యొక్క ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన అలవాటు. ప్రపంచ జనాభాలో దాదాపు 25% మంది పొగ తాగుతున్నారు. వీరిలో 10% మంది ఇప్పటికే తీవ్రమైన దుష్ప్రభావాలతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు సిగరెట్ యొక్క హానికరమైన ప్రభావాలను ప్యాకెట్లలో ప్రచారం చేయాలనే నియమాన్ని కలిగి ఉండటానికి కారణం ఇదే. ఈరోజు ఎముకలు, గుండె, ఊపిరితిత్తులు, రోగనిరోధక శక్తి మరియు అనేక ఇతర దుష్ప్రభావాలపై ధూమపానం యొక్క ప్రభావాన్ని మేము వివరిస్తాము. మీ ఆరోగ్యాన్ని అప్గ్రేడ్ చేయడంలో మాకు సహాయపడటానికి లైక్ చేయండి, సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. మెడ, వెన్నెముక మరియు ఆర్థోపెడిక్ సమస్యలపై మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ని చూడండి. 1. ధూమపానం ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తులతో ప్రారంభిద్దాం. ధూమపానం మీ శ్వాసకోశ వ్యవస్థలోకి హానికరమైన రసాయనాలు మరియు టాక్సిన్లను ప్రవేశపెడుతుంది. కాలక్రమేణా ఇది దీర్ఘకాలిక బ్రోన్కైటిస్కు దారి తీస్తుంది, ఇక్కడ శ్వాసనాళాలు ఎర్రబడినవి మరియు ఇరుకైనవి, శ్వాసను కష్టతరం చేస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్కు ధూమపానం కూడా ప్రధాన కారణం, ప్రతి సంవత్సరం లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొంటోంది. 2. ధూమపానం గుండెపై ప్రభావం చూపుతుంది. ధూమపానం యొక్క హాని నుండి గుండె కూడా తప్పించుకోలేదు. పొగాకులోని రసాయనాలు మీ రక్తనాళాలు ఇరుకైనవి మరియు గట్టిపడతాయి, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. మిమ్మల్ని సజీవంగా ఉంచడానికి మీ హృదయం అవిశ్రాంతంగా పనిచేస్తుంది, కానీ ధూమపానం దాని పనిని మరింత కష్టతరం చేస్తుంది. 3. ధూమపానం ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ధూమపానం మీ మొత్తం ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది మీ ధమనులలో కొవ్వు నిల్వలను చేరడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిని అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది మరియు గుండెపోటు మరియు పరిధీయ ధమని వ్యాధితో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 4. ధూమపానం ఎముకలను ప్రభావితం చేస్తుంది. ధూమపానం ఎముకలపై ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలియదు. ధూమపానం మీ ఎముకలను బలహీనపరుస్తుంది మరియు ఎముకల సాంద్రతను తగ్గిస్తుంది. ఇది మిమ్మల్ని పగుళ్లకు గురి చేస్తుంది మరియు బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు దారితీస్తుంది. 5. ధూమపానం గాయం మానడాన్ని ప్రభావితం చేస్తుంది. ధూమపానం వల్ల శరీరం యొక్క సహజ వైద్యం ప్రక్రియ దెబ్బతింటుంది. సిగరెట్లోని రసాయనాలు రక్త ప్రవాహాన్ని మరియు కణజాలాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి, గాయాలు మరియు గాయాల వైద్యం మందగిస్తాయి. ఇది పరిగణించవలసిన కీలకమైన అంశం. 6. ధూమపానం వృద్ధాప్యానికి కారణమవుతుంది. ధూమపానం మీ చర్మం యొక్క వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. ఇది అకాల ముడతలు మరియు చక్కటి గీతలకు దారితీస్తుంది. పొగాకులోని నికోటిన్ మరియు ఇతర రసాయనాలు మీ చర్మానికి ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. ఇది నిస్తేజంగా మరియు వృద్ధాప్య రూపాన్ని ఇస్తుంది. 7. ధూమపానం పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ధూమపానం పురుషులు మరియు స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పురుషులలో ఇది అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది. స్త్రీలలో ధూమపానం సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది మరియు గర్భధారణ సమయంలో సమస్యలకు దారితీస్తుంది. 8. ధూమపానం జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ధూమపానం యొక్క హానికరమైన ప్రభావాలు జీర్ణ వ్యవస్థకు విస్తరించాయి. ఇది నోటి, గొంతు, అన్నవాహిక, కడుపు మరియు పెద్దప్రేగుతో సహా వివిధ జీర్ణశయాంతర క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. నష్టం యొక్క పూర్తి పరిధిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. 9. ధూమపానం మెదడును ప్రభావితం చేస్తుంది. పొగాకులోని నికోటిన్ అనే వ్యసనపరుడైన పదార్థం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మెదడు యొక్క రివార్డ్ సిస్టమ్ను సక్రియం చేస్తుంది. ఇది వ్యసనానికి దారితీస్తుంది.
ఈ వ్యసనం ప్రమాదాల గురించి తెలిసినప్పటికీ ధూమపానం మానేయడం చాలా కష్టతరం చేస్తుంది. 10. ధూమపానం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ధూమపానం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే దెబ్బతింటుంది. ఇది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం వల్ల నిరాశ మరియు ఆందోళన పెరిగే ప్రమాదం ఉంది. ధూమపానం యొక్క ప్రభావం యొక్క సమగ్ర వీక్షణకు ఈ అంశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పక్కవారి పొగ పీల్చడం. సెకండ్ హ్యాండ్ పొగ ప్రభావం గురించి మరచిపోకూడదు. మీరు ఇతరుల చుట్టూ ధూమపానం చేసినప్పుడు వారు అదే హానికరమైన రసాయనాలకు గురవుతారు. పిల్లలు ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ పొగకు గురికావడం వల్ల శ్వాసకోశ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. విడిచిపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు. శుభవార్త ఏమిటంటే, ఎప్పుడైనా ధూమపానం మానేయడం వల్ల గణనీయమైన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఈ హానికరమైన అలవాటును విడిచిపెట్టిన తర్వాత మీ శరీరం స్వయంగా నయం చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నిష్క్రమించడానికి మద్దతు. ధూమపానం మానేయడం సవాలుగా ఉంటుంది, కానీ సరైన మద్దతుతో ఇది సాధ్యమవుతుంది. మీకు లేదా మీ ప్రియమైన వారికి ధూమపానాన్ని విజయవంతంగా మానేయడంలో సహాయపడటానికి వివిధ పద్ధతులు మరియు వనరులు అందుబాటులో ఉన్నాయి. శరీరంపై ధూమపానం యొక్క ప్రభావాలు లోతైనవి మరియు భయంకరమైనవి. ఇది మీ శరీరంలోని దాదాపు ప్రతి వ్యవస్థను ప్రభావితం చేసే అలవాటు. అయినప్పటికీ నిష్క్రమించడానికి ఇది చాలా ఆలస్యం కాదు, మరియు నిష్క్రమించడం వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ రోజే ధూమపానం మానేయాలని ఎంపిక చేసుకోండి మరియు ఆరోగ్యకరమైన పొగరహిత జీవితం వైపు మొదటి అడుగు వేయండి. త్వరిత ఉపశమనం మరియు చికిత్స కోసం మెడ, వెన్నెముక మరియు ఆర్థోపెడిక్ సమస్యల కోసం ఆన్లైన్లో మా వైద్యుడిని సంప్రదించండి. మా వైద్యులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెడ నొప్పి మరియు చికిత్స గురించి మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ sundarspine.com చూడండి. మేము 19 దేశాలలో 23 భాషలలో కంటెంట్ మరియు వీడియోలను కలిగి ఉన్నాము. దిగువ వివరణలో పూర్తి వివరాలను తనిఖీ చేయండి. దిగువ వ్యాఖ్య విభాగంలో మీరు తదుపరి ఏ కీళ్ల నొప్పులకు చికిత్స చేయాలనుకుంటున్నారో మాకు తెలియజేయండి. మీకు మెరుగైన సేవలందించడంలో మాకు సహాయపడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి.